తూర్పు జయప్రకాష్ రెడ్డి అనే పేరు చెప్తే చాలా మందికి తెలియదు కానీ అదే జగ్గారెడ్డి అంటే మాత్రం ఎవ్వలైనా టక్కున గుర్తుపడతారు. గట్లుంటది మరి జగ్గన్న పలుకుబడి. హాట్ కామెంట్లతోని రాజకీయాల కాక పుట్టించే జగ్గన్న మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచుంటే ఖచ్చితంగా మంత్రి అయ్యేటోడే. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడిపోవుట్లా రాజకీయంగా ఏ పదవి లేకుండానే ఉన్నాడు. గందుకే ఇప్పుడు కొత్త పని ముంగటేసుకున్నాడు. మరి అది ఏందో తెలియాలంటే ఈ వార్త చూడాల్సిందే. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అయిన జగ్గారెడ్డి సారు ఎప్పుడైనా రాజకీయాలు మాత్రమే మాట్లాడతాడు. ఇక రియల్ ఎస్టేట్ సుతం చేస్తాడు. కానీ ఇప్పుడు కొత్తగా సినిమా రంగంలోకి సుతం అడుగు పెడుతున్నాడు. అంటే ఏ నిర్మాతగానో లేకుంటే పెట్టుబడి పెట్టే ఫైనాన్సియర్ గానో అనుకునేరు నటునిగా తెరంగెట్రం చెయ్యబోతున్నాడు. ఏంది షాక్ అవుతున్నారా? నిజంగానే జగ్గారెడ్డి సారు నటుడు కాబోతున్నాడు. కావాలంటే ఓ పరిగి స్టిల్స్ చూడుర్రి. చూస్తుంటే ఏ పాటో రౌడీ గూండెగాని క్యారెక్టర్ లెక్కనే కొడుతున్నది కదా. కాకుంటే అదేం లేదట. జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరు మీద తీస్తున్న ఈ జగ్గారెడ్డి సినిమా ప్రేమ కథ సినిమానట. దీంట్లో జగ్గారెడ్డి సారు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడట. మాఫియాను ఎదిరించి ఆడవిల లగ్గం చేసే క్యారెక్టర్లా మన జగ్గన్న కండ్లబడతాడట. ఈ సినిమా డైరెక్టర్ వద్ది రామానుజం చెప్పిన కథ మస్తు నచ్చిందట. ఈ కథల నా నిజ జీవిత పాత్రే ఉండుతోని ఆ పాత్రల నటిస్తానని జగ్గారెడ్డి సారు మాటిచ్చిండట. కాకుంటే సీఎం రేవంత్ అన్న పార్టీ పెద్దల అనుమతి తీసుకొని నటిస్తానని చెప్పుకొచ్చిండు. అట్లా అని ఇదేదో తెలుగులో మాత్రమే విడుదలయ్యే చిన్న సినిమాని అనుకునేరు. కాదు తెలుగు హిందీ భాషల సుతం తీసి దేశమంతట విడుదల చేస్తారట. పొద్దటిలి లేచింది మొదలు రాత్రి దాకా నిత్యం రాజకీయాల మునిగిదేలే జగ్గారెడ్డి సారు ఉన్నట్టుండి ఇప్పుడు సినిమాలకెందుకు అత్తున్నాడు? రాజకీయాలు నచ్చుతలేవా లేకుంటే సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ చాలు చేద్దాం అనుకుంటున్నాడా అని చాలా మంది ఇప్పుడు దీని గురించే ఆరాధిస్తున్నారట. రాజకీయాల్లో మాస్ లీడర్ గా పేరు పోయిన జగ్గన్న సినిమా రంగంలో ఎసుంటి పేరు తెచ్చుకుంటాడో చూడాలే మరి.